ఏపీ తమిళనాడు మధ్య బోట్ల వ్యవహారం మరింత ఉద్రిక్తతలకు దారితీస్తుంది. తమ నిర్బంధంలో ఉన్న తమిళ బోట్లను అక్రమంగా తరలించారంటూ ఇప్పటికే సముద్రంలోని మత్స్యకార కుటుంబాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. తమిళ బోట్ల తరలింపులో సహకారం అందించిన అనుమానితులను కొందరు మత్స్యకార పెద్దలు శిక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 8 మందికి పైగా మత్స్యకార గ్రామాల పెదకాపులు వారి కుటుంబ సభ్యులను తమ కట్టుబాట్ల ప్రకారం బహిరంగంగా శిక్ష అమలు చేస్తున్నారు. ఇక బోట్ల తరలింపుల్లో కారకులపై స్పష్టత ఇవ్వాలంటూ పలువురిని మత్స్యకార గ్రామాల్లో నడి రోడ్లపై తాళ్లతో కట్టి నిర్బంధించి ప్రశ్నిస్తున్నారు. మత్స్యకార కుటుంబాల్లో కట్టుబాట్లు అత్యంత సున్నితమైన ఆచార వ్యవహారాలు కలిగి ఉండడంతో ఇందులో పోలీసులు రంగప్రవేశం చేయడంపై ఆలోచిస్తున్నారు. తీర ప్రాంతంలోని మత్స్యకార గ్రామాల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్న జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఇక ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై నేరుగా అధికారులు ఆ ప్రాంతంలో పర్యటించలేని పరిస్థితి నెలకొంది. ఇక తమిళనాడు బోట్లను తరలించడంలో ఎంపీ బీద మస్తాన్రావు సహకారం ఉందంటూ వచ్చిన ఆరోపణలపై ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. మొత్తంగా గత 4 రోజులుగా తీర ప్రాంతంలో తమిళ బోట్ల తరలింపు వ్యవహారం టెన్షన్ వాతావరణం నెలకొంది.